హాయ్ అండి. ఇదేంటి అనుకుంటున్నారా? చెప్తానండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. అంటే హెల్తీగా ఉండాలి, హెల్తీగా లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి అందరికీ తెలిసిందేనండి. తెలుగు రాష్ట్రాల్లో వీరి పేరు అనేది తెలియకోళ్ళు ఎవరు ఉండరు. వీరి డైట్ చేసి కూడా చాలామంది కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలానే వాళ్ళకున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఫేమస్ అయిన వాళ్ళు ఆయన డైట్ ద్వారా నాకైతే చాలా చాలా మేలు జరిగిందండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నిజమే చెప్తున్నానండి. నాకు ఒకానొకప్పుడు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ మొత్తం నాకు ఆర్థరైటిస్ లాగా వచ్చిందనమాట. అప్పుడు నేను చాలా హాస్పిటల్ తిరిగానండి. కొన్ని కొన్ని ఫైల్స్ ఉంటాయి అన్నమాట నా దగ్గర. అన్ని హాస్పిటల్స్ తిరిగినా కానీ నాకు అంటే స్టెరాయిడ్స్ వాడమన్నారు, ఇంకా చాలా చాలా చెప్పారండి. పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడు తగ్గిపోయేది, మళ్ళీ వచ్చేది. స్కాన్స్ చేయించుకున్నాను, ఎంఆర్ఐ తీయించుకున్నాను, చాలా చాలా అండి. ఫైనల్గా యశోదలో అయితే ఇంకా స్టెరాయిడ్స్ స్టార్ట్ చేయాలి అనేసి అన్నారు. ఇంకా మార్నింగ్ అయితే లేచి గోడలు పట్టుకొని నడిచేదాన్నండి నేను. అంత సివియర్ పెయిన్స్ ఉండేవన్నమాట నాకు. ఇంక నేను లైఫ్లో నడవలేనేమో అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలా నేను నడిచే వారి కాళ్ళ వెంక చూసేదాన్ని. అంటే కాళ్ళు వాళ్ళు నడుస్తుంటే అయ్యో నేను కూడా ఎప్పుడు నడుస్తానా, నేను నడవగలనా అసలు అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయండి. అప్పటికి నా ఏజ్ ఇంకా 35 36 ఉండిద్ది. 35 కూడా ఉండదండి అప్పటికి. నాకైతే అసలు అంటే నాకు చిన్నప్పుడే కొంచెం ఒక డిసీజ్ వచ్చిందనమాట. దానివల్ల నాకు చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే అంటే అట్లీస్ట్ నేను లబ్ధి పడినప్పుడు ఒకరికైనా తెలియాలనేసి. సో మనం ఏంటంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లో వీరమాచినేని సార్ తెలియని వాళ్ళు అనేది ఎవరు ఉండరండి. ఈరోజు వచ్చేసి నా వీడియో వారి గురించి అనమాట. సో అప్పుడు నేను గట్టిగా అండి నేను డైట్ చేయాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఒక వారం తమలపాకు జ్యూస్ తాగేదాన్ని, ఒక వారం ఏమో ఇంకా ఏంటది తమలపాకు జ్యూస్, ఒక వారం ఏమో ఇంకా చాలా చాలా ఆకుల జ్యూసులు కూడా తాగాను, గడ్డి జ్యూస్ తాగేదాన్ని. అలానే మిల్లెట్స్ తిన్నాను. ఇలా నేను కాదర్వల్లి గారి మిల్లెట్స్ అవన్నీ ట్రై చేసినా కానీ నాకు ఎక్కడా కూడా అంటే లాంగ్ చేసుంటే బహుశా ఉండేదేమో, కానీ మిల్లెట్స్ తీసుకొని నేను క్యాలెండర్ లాగా రాసుకొని కూడా తిన్నానండి. ఆ రోజులు కూడా ఉన్నాయి. బట్ ఈ రోజంతా నేను ఎందుకు చెప్తున్నాను, ఒకవేళ మీరు సోదని అనుకుంటారేమో, కానీ ఇది రియల్ అనమాట. సో ఎందుకు నాకు ఈరోజు ఈ వీడియో చేయాలని, నా వీడియోస్లో చాలా ఉంటాయండి వీరమాచినేని సార్ వీడియోస్ అయితే. సో ఈరోజు నేను ఫ్రెష్గా ఇవన్నీ చేసుకున్నాను కదా, మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. అలానే మీరు ఎవరైనా వీరమాచినేని సార్ డైట్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి. తర్వాత విఆర్కే గారి డైట్ నేను ఫస్ట్ 2018లోనో ఏమో 18 or 19 అండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఆ ఇయర్లోనే స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఫస్ట్ కదా నాకు అసలు కోకోనట్ అంటే మోషన్స్ అట్లా ఏం అవ్వలేదు, కానీ నీరసం వచ్చాయన్నమాట. నేను మిస్టేక్స్ చేసేదాన్ని. అప్పుడు నాకు భీమవరం ప్రసాద్ గారి గ్రూప్లో ఉండేదాన్ని. సార్ అప్పుడు నన్ను బాగా మోటివేట్ చేశారనమాట. మీరు చెయ్యండి, డైట్ చేస్తారు. 15 days చేసి సార్ ఏంటి సార్ నాకు ఇంకా కాళ్ళ నొప్పి తగ్గలేదు అని అంటే, చెయ్యండి మీరు చెయ్యండి అని మోటివేట్ చేసినప్పుడు నేను 4 months అండి అసలు మా వాళ్ళే షాక్ అయ్యారనమాట డైట్ చేసినప్పుడు. ఎందుకంటే 63 kgs ఉండేదాన్ని 52కి వచ్చేసాను అనమాట అప్పుడు నేను. సో నాకున్న డిసీజ్కి పోస్ట్ డైట్ కూడా కరెక్ట్ చేయాలి అనేసి చెప్పారు. వాళ్ళ మిస్టేక్ ఏం లేదు. బట్ మనము నార్మల్గా ఉన్నామన్న, నాకు అంత ఫుడ్డీ కాదు, మరీ ఓవర్గా తిన్నాం, మరీ మీడియం. బట్ కొంచెం నోరు ఆగలేం కదా, మనం మనుషులం కదా. అది కూడా నాకు ఎక్కువ స్వీట్స్ అవంటేనే ఎక్కువ ఉండేది. బట్ నాకున్న డిసీజ్ అయితే మళ్ళీ రిపీట్గా వస్తుంది. సో ఇప్పుడైతే నేను వెయిట్ లాస్ కోసం కాదండి, నేను వెయిట్ ఉండను,
బట్ ఒక పర్పస్ మీద నేనైతే ఈ డైట్ చేస్తున్నాను అనమాట. ఈ డైట్లో అందరికీ తెలిసిందే, మనకి ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ, వెయిట్ లాస్ కానీ, థైరాయిడ్ కానీ, పిసిఓడి కానీ, షుగర్ కానీ, బీపీ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి. బట్ పోస్ట్ డైట్ అనేది కరెక్ట్ చేస్తే ఇవి మన దరిదాపులకు కూడా రాదు. బట్ పోస్ట్ డైట్ అంత ఈజీ కాదండి. అంటే మన నోరు అదుపులో పెట్టుకోవాలి కదా, పెట్టుకోలేం కదా. సో అదే అనమాట. ఎందుకమ్మా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనేసి అనుకుంటారేమో. సో చేస్తున్నానండి. నేను మధ్య మధ్య మిస్టేక్ చేసినా కానీ కంటిన్యూ చేస్తున్నాను నేనైతే డైటు. సో నాకైతే గుమ్మడి గింజలు మెయిన్ వీరమాచినేని సార్ డైట్లో గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసి గింజలు, నువ్వులు ఉంటాయి కదండి. సో అదే అనమాట. ఎగ్స్ అయిపోయినాయి, అందుకని ఎగ్స్ తీసుకొచ్చుకున్నాను. వీఆర్కే గారి డైట్లో పర్ డే 6 ఎగ్స్ ఉంటాయి అనమాట. చికెన్ అయితే నేను వీక్లీ వన్సే తింటానండి. ఇప్పుడు వెజ్ తింటున్నాను అనమాట, అంటే చికెన్ని అవాయిడ్ చేయటానికి. సో ఇంకా నేను వచ్చేసి ఇవి గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఈ 3 అండి మెయిన్. ఈ 3 అయిపోయినాయి, అందుకే ఈరోజు రత్నదీప్కి వెళ్ళాను. రత్నదీప్కి వెళ్ళి ఈ 3 అయితే తీసుకున్నాను. సో మనకి అందరికీ తెలిసిందే కదండి, బాదం ఉంటాయి. బాదం వచ్చేసి 7 to 8 తినొచ్చు అనమాట డైట్లో. ఇంకా వచ్చేసి ఇవి నార్మల్గా మనము వీఆర్కే గారు నూడిల్స్ చేసినప్పుడు ఇవేనండి పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఇవి వేసుకుంటాం అనమాట. ఇవి పచ్చివి. ఇప్పుడు ఈ 3 ప్యాకెట్లు కూడా నేను వేయించి పెట్టుకుంటాను పక్కన. సో ఇంకోటి వచ్చేసి నా డైట్లో పిస్తా తినకూడదండి. సో కాబట్టి వాల్నట్స్ అనమాట మెయిన్. వాల్నట్స్, బాదము ఇది. సో ఈరోజు డైట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే అనమాట. ఇదేనండి అవిసి గింజల పొడి. మొన్న చేశాను, నిండుగా ఉంది కదా, సరేలే మనం ఒక వీడియో చేద్దాం అన్నట్లుగా చేశాను అనమాట. ఇది అవిసి గింజల పొడి. చూసారా, సంగం డైరీ తెనాలి. సో దీన్ని నిండా అయితే పెట్టుకున్నానండి. అవిసి గింజలు కూడా మనం 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు. సో వీరమాచినేని సార్ ఇడ్లీ అయితే ఈ మధ్య నేను నేర్చుకున్నానండి. దాంట్లో 5 స్పూన్స్ గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజల పొడి, అలానే నువ్వులు, అలానే అవిసి గింజలు వేసుకొని ఇడ్లీ చేసుకున్నాను. ఈరోజు మంగళవారం అండి, నేను ఈరోజు వెజ్ తిన్నాను. ఇడ్లీ అలానే దోసకాయ చట్నీ తిన్నాను అనమాట. సో నాకు ఇంకా ఆకలి కూడా కావట్లేదు. ఇప్పుడు 6:15 అయింది ఈ వీడియో తీసేటప్పుడు. ఇదేనండి గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు పొడి అనమాట. ఈ పొళ్ళు నిండుగా ఉన్నాయని ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి నువ్వుల పొడి. నువ్వుల పొడి అండి. నువ్వుల పొడి కూడా ఉండేది కాబట్టి నువ్వులు 1 లేదా 2 స్పూన్లు మాత్రమే తీసుకుంటాను. సో ఈ పొడుల కోసం నేను ఈరోజు వీడియో తీశానండి. నార్మల్గా గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజల పొడి ఇది. అలానే ఇప్పుడైతే ఇవి రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. ఒక 5 స్పూన్స్ వరకు తినొచ్చు. అలానే ఇవి పచ్చి వచ్చేసి నార్మల్గా వాడటానికి. ఇంకా చీజు, బటర్ అవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఈ చిన్న వీడియో అనండి. మీలో ఎవరైనా వీఆర్కే గారు డైట్ చేస్తుంటే నాకు తప్పకుండా కామెంట్స్లో తెలపండి. నాకైతే గాడ్ అని చెప్పవచ్చు అండి. ఎందుకంటే దేవుడు మనం ఎప్పుడు చూడలేము, కానీ పైన దేవుడిని మనం రోజు పూజిస్తాము. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంతో సఫర్ అయిన నాకు ఈ డైట్ వలన చాలా రిలీఫ్ అయిందండి. అప్పుడు నేను 1 మంత్ చేసినప్పుడు వెయిట్ లాస్, నాకున్న డిసీజెస్, ఆర్థరైటిస్ మొత్తం తగ్గిపోయినాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకున్న డిసీజ్ అయితే మళ్ళీ రిపీట్ అయింది, కానీ ఆర్థరైటిస్ కానీ కాళ్ళు నొప్పులు కానీ ఇంతవరకు లేవండి. సో నేను కంటిన్యూ ఫాలో అవ్వట్లేదు వీఆర్కే గారి డైట్, పోస్ట్ డైట్. సో కాళ్ళు నొప్పులు మాత్రం అస్సలు ఇంతవరకు లేవండి. ఒకప్పుడు మనుషుల వంక చూసి ఏడ్చుకునేదాన్ని, నేను నడవగలనా అనేసి. సో ఇదేనండి వీఆర్కే గారి డైట్ గురించి. ఇప్పుడు నేను వీడియోస్ చేయాలని ఉంది, కానీ నాకు అంత టైం లేదండి. జాబ్కి వెళ్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు అస్సలు టైం ఉండట్లేదు. ఈరోజు కొంచెం టైం ఉంది. మొన్న ఈ పొడులన్నీ చేశాను కదా, ఈ పొడులు కూడా చూపిద్దాం అన్నట్టుగా మీతో వీడియోస్ షేర్ చేసుకుంటున్నాను. ఒక సబ్స్క్రైబర్ అండి, ఒక లైక్, ఒక షేరు. వీఆర్కే గారి డైట్ మీరు చేస్తుంటే తప్పకుండా కామెంట్స్లో తెలపండి.